ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ ట్రూ ఫుడ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి ఒకే బ్యాటర్తో మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు, అలాగే దోశ కానీ వేసుకోవచ్చు అనమాట. సో ఆ పిండి ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని ఈరోజు చూపించబోతున్నాను. సో జనరల్గా మనం ఇడ్లీ పిండితో దోశ వేస్తే అంత సరిగా రాదు, అలాగే దోశ బ్యాటర్తో మనం ఇడ్లీ కానీ చేసుకోలేము అన్నమాట. కానీ ఒకే పిండితో దోశ అలాగే ఇడ్లీ చాలా టేస్టీగా ఉండే ఇడ్లీలు, చాలా టేస్టీగా ఉండే దోశలు ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం. మరి ఇక్కడ నేను ఒక గ్లాస్ ఇప్పుడు తీసుకున్నాను కదా, ఆ గ్లాస్ మినపప్పుకి అదే సేమ్ గ్లాస్ ఉప్పుడు బియ్యం అంటారు, మనకి బయట మార్కెట్లో దొరుకుతాయండి. సో ఈ మార్కెట్లో దొరికే ఉప్పుడు బియ్యాన్ని 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు వేసుకున్నానండి. చక్కగా వీటిని శుభ్రంగా కడిగేసేసుకుంటున్నాను. సో 3 గ్లాసెస్ ఉప్పుడు బియ్యం అలాగే 1 గ్లాస్ మినపప్పు ఇలాగా విడివిడిగా వేసుకోవాలి. అంటే ఒకే దాంట్లో వేసుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. సో కొద్దిగా మెంతులు యాడ్ చేసేసుకొని చక్కగా వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని దీంట్లో ఒక వాటర్ వేసుకొని కనీసం 8 అవర్స్ అన్నా నానాలండి. 8 అవర్స్ నానితే కానీ బాగుండదన్నమాట. 8 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకొని మనం 8 అవర్స్ నేను నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకొని మళ్ళీ ఇంకొక 8 అవర్స్ వేసుకొని ఉప్పు వేసుకోకుండా కొద్ది గట్టిగా మన పిండిని రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఈ పిండితో మనం ఫస్ట్ ఇప్పుడు దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట. సో ఫస్ట్ నేను కొద్దిగా పిండి తీసుకుంటున్నాను. ఈ పిండి తీసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు విస్కర్తో కానీ లేకపోతే ఆ గరిటతోనే కొద్దిగా ఏం లంప్స్ లేకుండా కలుపుకోండి. నేనైతే ఇక్కడ కొద్దిగా చేత్తో కలుపుకుంటున్నాను. చేత్తో అయితే చక్కగా అన్నీ కలుస్తాయి అనేది నా అభిప్రాయము. సో విస్కర్తో అయినా కలుపుకోవచ్చు అనమాట. కొద్దిగా సాల్ట్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఆ పిండిలో ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా మన దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చక్కగా మనం ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో దోశ పెనం ఉంటుంది కదండి, ఆ పెనం తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా. సో ఆయిల్ బ్రష్తో చక్కగా ఆయిల్ని ఇట్లా రబ్ చేసేసుకున్నాం అంటే సరిపోతుంది. చక్కగా మనం దోశలు వేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారు కదా. సో ఇప్పుడు మనం దోశలు చక్కగా పోసేసుకుంటున్నామండి. సో దోశలు పోసేసుకొని చక్కగా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఏది ఇష్టమైతే బాగుంటుంది అది. నేను ఇక్కడైతే నూనె వేస్తున్నాను. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా కానీ ఉంటుంది నెయ్యి దోశలు. సో నెయ్యి కారం దోశ మనం నిన్న చూసాం కదా, నెయ్యి కారం దోశ. సో ఇది కానీ ఆ పిండి వేరే పిండి, ఇది వేరే పిండి అనమాట. జనరల్గా మనం ఇట్లా చేసి పెట్టుకున్నామంటే, సో తొందరగా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఇలాంటి బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్నారంటే చక్కగా వాళ్ళు ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. సో మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేస్తారు కదా. సో దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. సో చట్నీతో బాగుంటుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ని చూద్దాం ఇప్పుడు. సో సేమ్ పిండి తీసుకొని మనం ఒక కప్పులో వేసుకోవాలి. అదే ఒక బౌల్లో కానీ ఒక చిన్న కప్పులో కానీ వేసేసుకున్నామంటే, సో దోశ బ్యాటర్కి సరిపడిన వాటర్ వేయకుండా మన ఇడ్లీ బ్యాటర్కి సరిపడిన వాటర్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్కి సరిపడిన వాటర్ వేస్తున్నాను. చక్కగా అవి కానీ కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ కానీ వేసుకోని అవసరం లేదండి, ఇడ్లీ బ్యాటరే కాబట్టి కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది అనమాట. చక్కగా మనం కలిపేసేసుకుంటూ ఉన్నామంటే చాలా మనకి లంప్స్ లేకుండా బాగుంటాయి అన్నమాట. సో కొద్దిగా వాటర్ తక్కువైంది, ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో మీకు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి పిండి మనం ఇంట్లో పెట్టుకున్నామంటే చక్కగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు తొందరగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి కాబట్టి, సో ఇలాంటివి మనం రెగ్యులర్గా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. ఇడ్లీలు కానీ చాలా మెత్తగా వస్తాయండి. సో తిరుమలలో చాలామందికి తిరుమలలో వెళ్తే ఆ ఇడ్లీలు ఉంటాయి చూడండి. సో సేమ్ ఇడ్లీ అండి. సో సేమ్ ఇడ్లీ లాగే ఉంటాయి. మనకి ఐడి బ్యాటర్ పిండి బయట దొరుకుతుంటుంది మార్కెట్లో.
సో ఆ పిండి కానీ సేమ్ పిండి ఇలాగే అండి, దాంతో ఇడ్లీ వేసుకోవచ్చు, అలాగే దోశ కానీ వేసుకోవచ్చు కదా. సేమ్ వాళ్ళు చేసే పిండి ఇదే అండి, ఇడ్లీ పిండి. ఇట్లా చేస్తారు ఇడ్లీని. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నేను ఇక్కడ 4 ఇడ్లీలు పెట్టుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం చక్కగా స్ట్రీమ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కొద్దిగా స్ట్రీమ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి, కొద్దిగానే కాబట్టి 5 మినిట్స్ సరిపోతుంది. సో మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా మన ఇడ్లీలు తెల్లగా పువ్వుల్లాగా మెత్తగా చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా మెత్తగా ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే నోరూరిపోతున్నది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసుకొని నాకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూపిస్తున్నాను కదా ఎంత చక్కగా మెత్తగా విరిగిపోయిందో, ఇంకా మెత్తగా చాలా బాగుంది. దీన్ని పల్లీల చట్నీ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. సో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కానీ షేర్ చేయండి. చాలా టేస్టీ సూపర్గా ఉంది.